హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాట్ ప్యాక్ చెక్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో విజయ్ సేతుపతి అండ్ నిత్య మీనన్ యాక్ట్ చేసిన సార్ అండ్ మేడం మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. మూవీ ఎలా ఉంది, నాకు నచ్చిందా లేదా అంటే మూవీ పేరు సార్ అండ్ మేడం కాదు, టార్చర్ అండ్ హెడ్ఏక్ అని పెట్టాల్సింది. మూవీ అయితే అస్సలు బాగాలేదు అండ్ నాకు అస్సలు నచ్చలేదు. చాలా సీన్స్లో హెడ్ఏక్ కూడా వచ్చింది. స్టోరీ విషయానికి వస్తే మూవీ స్టోరీ ఏంటిదంటే వైఫ్ అండ్ హస్బెండ్కి జరిగే గొడవలు, ఇంకా వైఫ్కును హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి జరిగే గొడవలు అనేది మూవీ మొత్తం స్టోరీ మొత్తం ఇదే నడుస్తూ ఉంటుంది. మూవీలో కామెడీ చాలా అంటే చాలా బాగుంది. చాలా సీన్స్లలో ఘోరంగా నవ్వుకున్నాను అండ్ ఎమోషన్స్ కూడా క్లైమాక్స్లో బాగానే చూపించారు. బట్ మూవీ మాత్రం బాగాలేదు. ఎందుకు మూవీ బాగాలేదంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా అంటే చాలా లౌడ్గా ఉంటుంది. ఒక్కళ్ళు కూడా నార్మల్గా మాట్లాడరు. మూవీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అరుస్తూనే ఉంటారు. మూవీలో ప్రతి ఒళ్ళు అరవడం వల్ల చాలా సీన్స్లో ఇరిటేషన్ కూడా చాలా వరకు వచ్చింది. దానివల్లనే కామెడీ కూడా బాగున్నా కూడా మూవీని ఆ అరవడం వల్ల చాలామంది డిస్టర్బెన్స్ అవుతారు. అండ్ మూవీ లెంత్ 2 hours 20 minutes, అంతసేపు అవసరం లేదు. 1 hour 30 minutes ఎనాఫ్ ఈ స్టోరీకి. చాలా అంటే చాలా ల్యాక్ చేసేళ్ళు. అసలు సీన్ని ఎంత సాగదీయాలో అంత సాగదీసేళ్ళు. దానివల్ల చాలా వరకు బోరింగ్ అయితే వస్తాయి మూవీ చూస్తా అంటే. ఈ మూవీలో కమెడియన్ యోగి బాబు కూడా ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన సీన్స్లో కామెడీ అయితే అస్సలు బాగాలేదు. బట్ మిగతా రెస్ట్ ఆఫ్ ద మూవీ కామెడీ అయితే బాగానే ఉంది. చాలా వరకు ఎంజాయ్ కూడా చేసాము. చాలా వరకు ఈ సినిమా తమిళ్ నేటివిటీకి దగ్గరగా తీశారు. సో మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ అవ్వడం చాలా కష్టమే ఈ మూవీ. డైరెక్టర్ పాండ్యరాజ్ విషయానికి వస్తే స్టోరీ సింపుల్ స్టోరీ తీసుకున్నాడు. బట్ స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ చేసి చాలా బాగా చూపించవచ్చు. బట్ స్క్రీన్ ప్లే మాత్రం అస్సలు బాగాలేదు. మూవీలో కామెడీ సీన్స్ తప్ప మిగతా సీన్స్లు అన్నింటిలో స్క్రీన్ ప్లే అనేది చాలా ఫ్లాట్గా, బోరింగ్గా అండ్ రొటీన్గా వెళ్ళుద్ది. అండ్ దానికి తోడు ప్రతి ఒక్క క్యారెక్టర్ అరవడం వల్ల ఇంకా ఇరిటేషన్ వస్తుంది ప్రతి ఒక్కరికి చూసేటోళ్ళకి. బట్ కామెడీ సీన్స్ మాత్రం చాలా వరకు వర్క్ అయినాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంతోష్ నారాయణ ఇచ్చాడు ఈ మూవీకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఇచ్చాడు. బట్ సాంగ్స్ అయితే అంత బాగాలేవు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా వరకు రియలిస్టిక్గానే మెయింటైన్ చేశారు మూవీలో. చాలా వరకు న్యాచురల్ సీన్స్లో సెట్స్ చేసి ఇల్లేసి చాలా వరకు న్యాచురల్గా చూపించారు వాళ్ళ తమిళ్ ఫ్లేవర్ని కూడా. అండ్ మూవీలో ఫైట్స్ కూడా చాలానే ఉన్నాయి. అండ్ ఫైట్స్ కూడా చాలా బాగానే డీల్ చేశారు అండ్ చాలా బాగా చూపించారు కూడా. మూవీలో చాలా ఫైట్స్ ఉన్నాయి. ప్రతి ఫైట్ కూడా బాగానే ఉంది అండ్ బాగానే ఎంటర్టైన్ చేస్తుంది. ఈ మూవీకి సినిమాటోగ్రఫీ ఎవరు చేశారో తెలియదు కానీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చాలా యాంగిల్స్లో డిఫరెంట్గా బాగా చూపించారు సినిమాటోగ్రఫీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి హీ ఓన్ ద షో అని చెప్పాలి. చింపేశాడు, ప్రాణం పెట్టేశాడు ఆ క్యారెక్టర్కి. బట్ తన క్యారెక్టర్ 24 గంటలు సినిమాలో ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది. దానివల్ల చాలా వరకు ఇరిటేషన్ వస్తుంది. బట్ యాక్టింగ్ మాత్రం బాగా చేశాడు. అండ్ నిత్య మీనన్ అండ్ రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాకు అంతేమనిపించలేదు. జస్ట్ ఓకేయిష్ పర్ఫార్మెన్సే అనిపించింది. మిగతా క్యారెక్టర్స్ అంత అయితే ఏమనిపించలేదు నాకు పర్ఫార్మెన్స్. బట్ నిత్య మీనన్ ఫాదర్ రోల్లో చేసిన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది మూవీలో. చాలా వరకు సటిల్గా బాగా చేశాడు. అండ్ మూవీలో అందరికంటే ఆ క్యారెక్టరే బెటర్. ఎందుకంటే ఆ ఒక్క క్యారెక్టర్ సైలెంట్గా ఉంటుంది అరవకుండా. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 out of 5. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.